ఉక్కెడు తక్కువ తిన్నా ఏమనిపించదేమో గాని పొద్దుమికింత సుక్క లేకపోయినా కుతికే కుదార్థంగా దడవకపోయినా గాని పానం ఆయపాయే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోతుంటది మందుబాబులకు. గంట 2 గంటలు అటు ఇటు అయితేనే కింద మీద చేసి రంది పడుతుంటారు మందు కోసము. అసొంటిది 2 రోజులు వైన్స్ బంద్ అని తెలిస్తే గుండెని బండ చేసుకొని కోపంలో కోటర్ ఎక్కువనే కూతారు కావచ్చు. ఇక ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా 13 తారీఖు నాడు. ఆ 2-3 వద్దులు మందు వరదల వారి మంది తాగితా ఆగం కాకుండా మే 11 తారీఖు పొద్దుమీకి 6 గంటలకి వెళ్ళి 13 తారీఖు పొద్దుమీకి దాకా 48 గంటల డ్రై డే అని చెప్పింది సర్కారు. ఈ 2 వద్దులే కాకుండా మళ్ళా రిజల్ట్ వచ్చినాడు జూన్ 4 తారీఖు నాడు కూడా వైన్స్ బంద్. కౌటింగ్ అయిపోయి పుల్లు ఫలితాలు వచ్చేదాకా పొద్దుమీకి వరకు అలా సెటర్లు తీయరిగా. అయ్యో లోకం బాధ మా బాధ అనుకోని రోజు తాగేటోళ్ళకి వైన్స్ బంద్ అంటే ఎంత బాధ అవుతుందో ఎరికేనా అని సుక్కబాబులు బిక్కు బిక్కుమంటున్నారు కావచ్చు. అయినా హోలీ నాడు బంద్ పెడితిరి, అటు ఇంకా శ్రీరామనవమని బంద్ చేస్తారు, మళ్ళీ హనుమాన్ జయంతికి బంద్ పెడితిరి, మళ్ళీ ఇప్పుడు ఓట్ల పండుగ పేరు మీద 2 రోజులు బంద్ అంటారు. ఇక ఇట్లా నెలకో 2-3 వద్దులు వైన్సులు తీయకుంటే సర్కారుకు ఆమ్దాని తెప్పియాలన్న మా సత్సంకల్పం ఆగమైతుంది కదా. ఆబ్కారీ శాఖ గల్ల పెట్టే విలవిలబోతుంది కదా. బార్లు వైన్స్ ముంగట బజ్జీలు బాయిల్ పల్లెమెటోళ్లకు సహకారం అందించే సహాయ హస్తం అందే కుట్టయితాం కదా అని సుక్కబాబులు ఎంత గుక్కబట్టి ఏడుస్తారో పాపం. ఎడవకుర్రి అన్నలు ఎడవకుర్రి, మళ్ళా ఏడ్చి కుత్కెండిపోతే మళ్ళీ సీస ఎక్కువ కొనుడు అవుతుంది. ఊకొర్రి మందాయిటోళ్ళకి కాకుంటే మంచోళ్ళకి వస్తాయి కష్టాలు. పవన్ కళ్యాణ్ గెలిపిర్రి, పిఠాపురంలో పీకే గెలుపు పీకే ఊదేటట్టు చేయుర్రి అని మెగా హీరోలు కామెడియన్లు గల్లీ గల్లీ తిరిగి జనసేన జెండాలు బట్టి ప్రచారం చేస్తున్నారు. ఇక ఇంకో దిక్కు వెంకటేష్ కూడా ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ రామసాయం రఘురామరెడ్డికి ఓటేయరు అనుకుంటా ఈ ఎంపుని గెలిపించుకునే తందుకు బాగానే ఎక్కుమతులు చేస్తున్నాడు. ఇగో ఇప్పుడు లేటెస్ట్ గా ఫాద్ ఫజిల్ కూడా బీఆర్ఎస్ కు ప్రచారం చేస్తున్నాడు, అది కూడా బీజేపీకి వ్యతిరేకంగా. ఇదెక్కడ మాసరా మామ, ఫాద్ ఫజిల్ మలయాళమే యాక్టరు. పుష్పాస్ అంటే తెలుగు సినిమాలతో తప్ప తెలుగు రాజకీయాలకు తెలంగాణ పార్టీలకు ఆయనకు లింక్ ఉన్నట్టు ఇదివరకు ఎన్నడూ ఇన్లేదు లేదు. ఆయన ఇప్పుడెందుకు ప్రసారం చేస్తున్నానంటే అదే అసలు ట్విస్టేడా. వాస్తవానికి ఫాద్ ఫజిల్ ఏం గాలి మోటార్ ఎక్కి మాలీవుడ్ కి లీడ్కొచ్చి కార్ పార్టీ తరపున ప్రసారం చేస్తలేడు. ఆయన ఫోటోలను వాడుకొని గులాబీ పార్టీ ఫ్యాన్స్ కొందరు ఇట్లా ప్రసారం చేస్తున్నారు. మల్కాజ్గిరి కాడ ఆడాడ గోడల మీద ఇగో ఈ పోస్టర్లు అతికిచ్చిరు కొందరు. బీఆర్ఎస్ ఏలివడిలో ఏమేమైనాయి, బీజేపీ ఎట్లెట్లా తెలంగాణకు హ్యాండ్ ఇచ్చింది, ఏమేం చేయకుండా ఆగం చేసింది అని పోస్టర్లు రాసి పెట్టిర్రు. కొత్త సినిమా ఆవేశంలో ఫాద్ ఫజిల్ పర్ఫార్మెన్స్ ఊహించుకుంటా ఓ రీల్ చేస్తాడు కదా, అది మస్తు వైరల్ అయ్యే వరకలా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు తీరు వాడుతున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అడుగు ముంగట్కేసి ఇగో ఇట్లా ఫాద్ ఫజిల్ వేరియేషన్లను వాళ్ళ పార్టీ ప్రమోషన్ కి వాడుకున్నారు. పెండింగ్ ఫ్లైఓవర్లు కొత్త ప్రాజెక్టులు ఏం లేవు, ఐటీఐఆర్ పత్తా లేదు, మల్కాజ్గిరికి నిధులు దిక్కులేవు, ఇచ్చిన మెడికల్ కాలేజీలు 0. ఇంకా మీదికెళ్ళి మతం పేరు చెప్పి కొట్లాటాలని ఒక పక్క రాసి ఇంకో పక్క బీఆర్ఎస్ చేసిన పనులు రాసుకొచ్చిరు. ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, పెట్టుబడులు, కొలువులు, మల్కాజ్గిరికి మంచిగా నిధులు, మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రము, ఇది బీఆర్ఎస్ మల్కాజ్గిరికి తెలంగాణకు వేసింది అని ఇంకో పక్క రాసి పెట్టి ఇట్లా పోస్టర్లు కొట్టి ప్రచారం చేస్తారు. ఇక ఈ పోస్టర్లు చూసినాక వాడుకున్నోనికి వాడుకున్నంత అనే డైలాగు ఇసొంటి చూసినప్పుడు అచ్చంగా యాదికి వస్తుందని కొందరంటే బా ఏం వాడకమయ్యా అని అనుకుంటే ఇంకొందరు కామెంట్లు చేస్తారు. కానీ ఆయనతో ఫాద్ ఫజిల్ దాకా ఈ ముచ్చట పోతే పార్టీ ప్రచారం ఏం లేదు పుష్ప అని క్లారిటీ ఇస్తాడు కావచ్చు.